ఫ్రెండ్స్, హ్యాండ్ పొడవు అనేది 15 తీసుకున్నాను, చంక లూజ్ అనేది 8 తీసుకొని ఎక్స్ట్రా 2 ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇది 3/4 హ్యాండ్ కటింగ్ అనేది. తర్వాత డబుల్ ఫోల్డింగ్ మీద 1.5 ఉండేటట్లు క్లాత్ని తీసుకొని తర్వాత స్క్వేర్ పీసుల కోసం పొడవు వెడల్పు అనేది 2 ఉండేటట్లు స్క్వేర్ పీసుల్ని తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు డిజైన్ కోసమని స్క్వేర్ పీసుల్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఈ పీస్ని తీసుకున్నాం కదా, దానిపైన ఈ విధంగా 1 by 1 కుట్టుకుంటూ రావాలి. కుట్టుకుంటూ వచ్చాక ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా హ్యాండ్ అనేది, దానిపైన ఈ కుట్టుకున్న పీస్ని తీసుకెళ్ళి దానిపైన పెట్టుకోవాలి. పెట్టుకొని రైట్ సైడ్ ఉండేటట్లు పెట్టుకొని కుట్టుకొని మళ్ళీ దాన్ని టర్న్ చేసుకొని పైనుండి ఒక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు కింద కోన్ షేప్ ఉంది కదా, అక్కడ ట్రయాంగిల్ షేప్ దగ్గర మీకు కావాలంటే పూసలు కుట్టుకోవచ్చు. కుట్టుకున్నాక చూడడానికి ఎంత నీట్గా అందంగా ఉందో చూడండి. ఇది కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్, కమెంట్ చేయండి. బాయ్.